యాక్టింగ్ నచ్చింది? నాగార్జున. అండ్ ధనుష్ కూడా చాలా బాగా చేశారు. వాట్ ఎవర్ రష్మిక బాగుంది మూవీ, సూపర్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? ఇది బెగ్గర్స్కి సంబంధించిన మూవీ. ఈ జనరేషన్లో అందరు చూడాల్సింది. అంటే మానవత్వ విలువలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది మూవీ చూస్తే. అంటే నాగార్జున గారు యాక్టింగ్ బాగుందా లేకపోతే ధనుష్ గారా? ఆబ్వియస్లీ నాగార్జున అంట. అంటే ధనుష్ గారు డామినేట్ చేశారంటున్నారు ఆ బిచ్చగాడి పాత్రలో. అవునండి, అదైతే చేశారు. కానీ నాగార్జున లాస్ట్కి చంపేది లేకుండే నాగార్జున. అదొకటే డిసప్పాయింటింగ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో, లేదంటే అంత బాగుంది. అవునండి, కనిపిస్తుంది. ఆ సాఫ్ట్నెస్, కైండ్నెస్ కనిపిస్తుంది. అలా ఏముండదు. నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా సస్పెన్స్ అది పెట్టాడు. ధనుష్ అయితే చాలా బాగా చేశాడు. నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. 3 hours అంటే లాస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది, కొంచెం బోర్ అనిపించింది. అంటే కొన్ని కట్స్ చేయొచ్చు, కానీ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి ఒక 3 hours. సో మనం ఇచ్చిన అమౌంట్కి కంపల్సరీగా అది ఫుల్ఫిల్ అయినట్టే. అందరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్, ఎవ్రీబడి. విలనిజం కూడా చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ శేఖర్ కమ్ములస్ మూవీ. నో బోరింగ్. బోరింగ్ అంటే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అన్న అట్రాక్షన్ తోటి మనం అందరూ లోపలికి వెళ్ళాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. మన ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనం చూసిన ఓటీటీలో అలాంటి మూవీస్ వస్తున్నాయి అన్నది. హైలైట్స్ అంటే ధనుష్ అండి. ధనుష్ తర్వాత మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫీల్ గుడ్. మరీ అంత హత్యలు, కొట్లాటలు అట్లాంటివంటూ ఏం లేవు. బట్ ఎవ్రీబడి కెన్ సీ. మెయిన్లీ ఏంటంటే బిచ్చగాళ్ళని మనం కొంచెం ఇదిగా చూడాలి. ప్రతి సిటీలో కూడా కనీసం ఎవరైతే కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళని ఎవరు చీదరించకూడదు. అట్లా ఏముండదు నాగార్జున గారి ఎందుకంటే అదొక మెయిన్ రోల్. నాగార్జున గారు, రష్మిక గారి ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్ బేస్గానే ఉంది తనది. ఏమి అక్కడ ఒక హీరోయిన్ లాగా కాకుండా ఒక క్యారెక్టర్ బేస్డ్ మూవీ ఉంది. ఎవరు బాగా యాక్ట్ చేశారు? ధనుష్ తీసుకెళ్ళిపోయాడు సినిమాని. వన్ మ్యాన్ షో ధనుష్. అంటే ఇది శేఖర్ కమ్ముల గారు తీసిన మూవీలో ఇది డిఫరెంట్గా ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? దేవిశ్రీ ప్రసాద్ బాగుంది, చాలా బాగుంది. ఇందులో 2 or 3 సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. లాస్ట్లో పోరా పోరా అదొక సాంగ్. రష్మిక గారి పర్ఫార్మెన్స్ అంటే నార్మల్గా ఉందా ఏమైనా కొంచెం? పర్వాలేదు, రష్మిక గారికి ఓకే, పర్లేదు సినిమా. నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవచ్చా అండి ఈ సినిమా? నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి నాగార్జున గారిది. యాక్చువల్ నేను వచ్చింది ఈ సినిమా నాగార్జున గురించి, కానీ ఈ సినిమా అంటే ఈ సినిమాలో లాస్ట్లో ఆయన అదే అంటే చెప్పకూడదు కదా, అంతే.